ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 10 మాత్రమే ప్రధానమైనవి. అన్ని ఉపనిషత్తులలోకెల్లా అత్యంత నిగూఢమైనటిది, అత్యంత రహస్యమైనది, పండితులకు సైతం సులభంగా అర్థం కానిది అయిన ఆత్మోపనిషత్తు. ఉపనిషత్తులకు మకుటం లేని మహారాజు అంటే అతిశయోక్తి కాదు. సంవత్సరాల కఠోర సాధన చేస్తే గాని ఈ ఉపనిషత్తులోని సారాంశం అర్థం అవదన్నది లక్షలాది పండితుల నిశ్చితాభిప్రాయం. అథర్వణ వేదంలోని ఒక ముఖ్య భాగం అయిన ఆత్మోపనిషత్తులో భగవంతుని 3 రూపాల బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ ను విపులంగా వివరించింది. పుట్టుట, గిట్టుట అనే ధర్మాలతో కూడిన మానవ ప్రాణిని బాహ్యాత్మగా పేర్కొంది. రాగద్వేషాలు, సుఖదుఖాలు, కామమోహాలతో కూడిన అనేక అనుభవాలతో ఉన్న మానవులలో అంతర్గతంగా ఉన్న ఆత్మను అంతరాత్మగా చెప్పబడింది. ఇక అన్ని ప్రాణుల పుట్టుకకు మూలమైనవాడు, ఈ జగత్తు అంతటికి ఆధారభూతుడు అయిన భగవంతుడిని పరమాత్మ అంటే ఉపాసింపదగినవాడు అని పేర్కొంది. ఆత్మను తెలుసుకోవడానికి దేశం, కాలం, బుద్ధి ఇవేవి ఉపకరించవు. బ్రహ్మమెత్తైనవాడు అనుబంధంతో తాను బ్రహ్మమును అని తెలుసుకుంటున్నాడు. అదియే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పబడుతోంది. నిష్కలే నిష్క్రియే శాంతే నిరవధ్యే నిరంజనే అద్వితీయే పరతత్వే అని పరతత్వం గురించి ఆత్మోపనిషత్తు అద్భుతంగా బోధించింది. అంటే ప్రకాశైక స్వరూపుడు, జనన మరణ చక్రభ్రమణములకతీతులు, నిత్య ప్రకాశకులు, విశుద్ధ విజ్ఞాన స్వరూపుడు, పరమ పవిత్రుడు, సర్వజీవుల హృదయములందు సదా ప్రకాశించువారు, నిరామయుడు, ఆనంద సాగరుడు, క్రియారహితుడు, కాలాతీతుడు, నిర్గుణ నిరాకార పరబ్రహ్మం, సత్య జ్ఞాన సాగరుడు, సృష్టికే ఆధారభూతుడు, త్రిగుణాతీతుడు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం, స్వప్రకాశకుడు, కాలాతీతుడు, సర్వవ్యాపకుడు, అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్య జ్ఞాన సాగరుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిర్మలుడు, వాదాతీతుడు, అమృత స్వరూపుడు, శాశ్వత ఆత్మస్వరూపుడు, అద్వితీయం, నిష్కలం, నిష్క్రియం, శాంతము, నిరవధ్యం, నిరంజనం అయినదే ఆ పరబ్రహ్మ అని అద్భుతమైన వర్ణన ఇచ్చింది. ఈ వర్ణనకు కలియుగ సద్గురువు శ్రీ సాయి ఒక ఉదాహరణ ఇచ్చారు. స్వయంగా ఒక సందర్భంలో ఒక భక్తునితో, నేను పుట్టినప్పుడు కొడుకు పుట్టానని మా అమ్మ ఎంతో పొంగిపోయింది. ఆది చూసి ఆమె నన్ను కన్నది ఎప్పుడు? ఆమె కన్న ముందు నేను లేనా? అందుకు ఆమె ఎందుకంత ఆనంద పడుతోందో నాకు అర్థం కాలేదు అని ఆశ్చర్యపోయాను అని అన్నారు. దీనిని బట్టి శ్రీ షిరిడి సాయినాథులు అయోనిజ సంభవులని, జనన మరణములకు అతీతమైన ఆత్మ స్వరూపమని అర్థమవుతోంది కదా. అందుకే శ్రీ సాయి వివిధ భక్తులకు వారు కోరిన రూపాలలో దర్శనం ఇచ్చి ఎన్నో సందర్భాలలో తన సర్వజ్ఞతను చాటారు. నేనే ఈ సంసారానికి మూల కారణం, ఈ సృష్టి నా వల్లనే ప్రారంభింపబడినది, నేనే ప్రపంచాన్ని ఉత్తేజితం చేస్తాను. నాయందు శ్రద్ధగా ప్రేమగా ఉండే భక్తుడు మనసు నా యందు నిలపగలిగిన వానికి, మనసుని బుద్ధిని నిలిపే వానికి నా యొక్క తత్వం తెలుస్తుంది. మనసు అంటే నమ్మకం, బుద్ధి అంటే తెలుసుకోవడం. మనసు ద్వారా నమ్మి బుద్ధి ద్వారా తెలుసుకున్నవాడు భగవానునికి చేరువ అవగలడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడిని నిమిత్తం చేసుకొని మానవాళికి చెప్పాడు. ఇక్కడ నేనే అంటే ఆత్మస్వరూపమైన పరమాత్మ అని అర్థం. ఈ భావనయే ఆత్మోపనిషత్తు స్పష్టం చేస్తోంది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి, జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవడం, అట్లే నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. ఇటువంటి జ్ఞానం ఆత్మోపనిషత్తులో పుష్కలంగా లభిస్తుంది. ఆయా సాధకుల ప్రయత్న తీవ్రతను బట్టి గురువు మీద, పరమాత్మ మీద ఉన్న శ్రద్ధ వల్ల చివరకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా పరమాత్మను తెలుసుకొని ఆయనలో లీనమవడమే మానవజన్మ యొక్క పరమార్థం. పునరావృతి రహితంగా, శాశ్వతంగా ఆయన చరణాల వద్దకు చేరడమే మానవజన్మ లక్ష్యం.